ఫైన్ అట్ స్కూల్, కేవోస్ అట్ హోమ్. మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే కంప్లీట్ ఒక డిఫరెంట్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నారా? స్కూల్లో అయితే చాలా ఒబీడియంట్గా ఉన్నాడు, బాగానే చదువుతూ ఉన్నాడు అని టీచర్స్ చెప్తున్నారా? కానీ ఇంట్లో అడుగు పెట్టగానే అదో పెద్ద కేవోస్, అంటే అల్లరి చేస్తారు. లైక్ హోంవర్క్ బ్యాటిల్స్, స్క్రీన్ టైం కోసం మెల్డౌన్స్, గట్టిగా గోల చేయడము లాంటివి చేస్తారు. ఇది మీ ఇద్దరికీ చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది కదా. దీన్నే మెడికల్గా ఆఫ్టర్ స్కూల్ రిస్ట్రెయింట్ కొలాప్స్ అంటాము. నిజానికి ఏడిహెచ్డి ఉన్న పిల్లలు స్కూల్లో రూల్స్ ఫాలో అవ్వడానికి, ఫోకస్ పెట్టడానికి వాళ్ళ ఎనర్జీ బబుల్స్ అన్నీ యూజ్ చేస్తారు, అన్నీ గట్టిగా యూజ్ చేస్తారు అండ్ హోల్డ్ చేస్తారు. ఇంటికి వచ్చాక కంప్లీట్గా సేఫ్ ఎన్వైరన్మెంట్ దొరికిందని వాళ్ళ గాడ్ని కంప్లీట్లీ దింపేసుకుంటారు. అందుకే స్కూల్ నుండి వచ్చాక వాళ్ళు హోంవర్క్కి లేదా వేరే దేనికైనా తిరుగుతూ ఉంటే అది డెఫియన్స్ అని మనము నిర్ణయించకూడదు. ఇట్స్ ఎ ప్యూర్ ఎగ్జాషన్, తీవ్రమైన అలసట. వాళ్ళకి ఇంకా ఎనర్జీ లేదు. హియర్ కమ్స్ ద రెజల్యూషన్ అండ్ యాక్షన్ పార్ట్, హౌ టు డీల్ విత్ లైక్ అలాంటి టైంలో వాళ్ళని ఇంకా పుష్ చేయకుండా స్కూల్ నుండి హోమ్కి వచ్చాక ట్రాన్సిషన్ రొటీన్ని కంప్లీట్గా చేంజ్ చేసే ప్రయత్నం చేయాలి. రాగానే హోంవర్క్ అడగకుండా, డైరెక్ట్గా ప్రశ్నలు వేయకుండా, ఓకే 15 to 20 minutes కంప్లీట్ క్వైట్ సెన్సరీ బ్రేక్ లేదా ప్రిఫర్డ్ స్నాక్ ఇవ్వండి. లెట్స్ రీథింక్ హౌ వీ కెన్ మేక్ దట్ transition easier for their brain.